హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం రాజకీయ సినారియో గోదావరి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీ కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది, ఎక్కువ సీట్లు కూడా ఆశిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బలాబలాలు కూడా చూసుకుంటే గోదావరి జిల్లాలో జనసేన వైపుకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం జనసేన వైపు ఉండడంతో ఇదంతా కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పెద్దల నుంచి బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం ఆయన వెళ్ళొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీలో తెలుసుకోవడానికి జనసేన నాయకులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం. నమస్తే సార్. ఏం జరుగుతుంది జనసేన పార్టీలో? ఏం జరగదండి, మొదటి నుంచి మా అధినాయకుడు చెప్తూనే ఉన్నాడు, ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే, రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్ర ప్రజల కోసం మనం టీడీపీతో కలిసి వెళ్తున్నాం. అంతేకాకుండా బీజేపీ కూడా మనతోటి ఉంటుంది ఆయన మొదటి నుంచి చెప్పారు. అదే జరుగుతుందండి. అంతే. ఆయన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినా, వద్దున్న మా నాయకుడు ఢిల్లీ వెళ్ళినా కలిసి ప్రయాణం చేసి ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలుతారని. అంతే. ముందు నుంచి కూడా చంద్రబాబు అలాగే చంద్రబాబును కలుపుకునే ఉద్దేశం కూడా కొంత డెఫినెట్గా ఓటు చేయకూడదు, వ్యతిరేక ఓటు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఒక మోటోతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు జనసేన పార్టీ కింద నుంచి కేటరు నాతో చాలామంది మాట్లాడిన విషయాల్లో జనసేనకి ఇచ్చే సీట్లనే బీజేపీకి కొన్ని కేటాయిస్తారనే ఒక 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 వర్గం మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఇదంతా ఇటు మాటలండి. ఆల్రెడీ మేము ఎంత బలంగా ఉన్నామో ఆ బలమైన సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాయకుడు వదులుకోవడానికి ఇష్టపడడు, వదులుకోమని మాతో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్టేట్లో ఎక్కడ బలం ఉన్నామో ఆ బలమైనది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కంపల్సరీ పోటీ చేస్తుంది అలియన్స్లో. అంతేకాదు బీజేపీకి ఏదైనా ఎక్కడైనా పట్టున్న చోట వాళ్ళకి ఇస్తారు. అంతేగాని మా సీట్లు వాళ్ళకి ఇవ్వడం ఇదంతా కుట్రలు, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. మా నాయకుడు మాత్రం మొన్న కూడా మీరు చూసే ఉంటారు, మొన్న మీటింగ్లో కూడా ఏమన్నారంటే, మనం బలమైన చోట్ల మనం పోటీ చేస్తున్నాం, మనం షేర్ చేసుకుంటున్నాం అధికారంలో. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ అపోహ మాత్రమే. పవర్ షేరింగ్ ఉంటుందంటారా? 100% పవర్ షేరింగ్ ఉంటుంది. 100%. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనబడట్లేదని చెప్పేసి చాలామంది ఎక్కువగా జనసేన అభిమానించే వ్యక్తులు పవర్ షేరింగ్ లేకపోతే ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, పాలరైజేషన్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. పాలరైజ్ అవ్వదు అంటున్నారు. ఎంతవరకు చెప్పాలి దీన్ని? మొదటి నుంచి చెప్తానండి, పవర్ షేరింగ్ అన్నది 100% ఉంటుంది అండి. మాది ఒక్కటే అండి, మేము చాలా బలంగా ఉన్నాం. గతంలో కన్నా జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులోని ఉభయ గోదావరి జిల్లాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. మాకు కాకపోతే ఈ స్ట్రాంగ్ తోటి మనం ఫైట్ చేస్తే మళ్ళీ అడ్వాంటేజ్ జగన్కి రావచ్చు అన్న ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనని ఆ రోజు విప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే మాటకు కట్టుబడి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అధికారంలో పంచుకుంటాం. 2024లో కూడా చాలామంది మా నాయకులు అసెంబ్లీలోకి వెళ్తారు. ఇక్కడే సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వస్తుంది, పవర్ షేరింగ్ అడుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని సెంట్రల్లోకి పంపించేయాలి, ఎంపీ సీట్ ఇచ్చి కాకినాడ ఎంపీగా నిలబెట్టి అధికారంలోకి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని పవర్ షేరింగ్ అలా కూడా పవర్ షేరింగ్ అవ్వద్దని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటిది? అటువంటి అవకాశం 2014లోనే వచ్చింది ఆయనకి. ఈరోజు కాదండి, 2014లోనే ఆయనకి అవకాశం ఇస్తా అన్నారు. తర్వాత మళ్ళీ 2019లో కూడా వచ్చింది సెంట్రల్ మినిస్టర్ ఇస్తాను. ఇవన్నీ ఆయన ఆ టైపు ఇష్టపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సిద్ధాంతాలు వేరు. ఆయన్ని రాష్ట్ర ప్రజలకు ఏదో చెయ్యాలని తపనతో ఉన్నారు. అంతేగాని ఆయన సెంటర్లోకి వెళ్ళిపోయి అర్జెంటుగా మేము పవర్ తీసుకోవాలా, ఏదో ప్రజల మీద చూపించాలన్న ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడికి లేదండి. ఇది కరెక్ట్.
ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ నిజంగా ఇదే జరిగితే అవును. ఒక జనసేన నాయకుడిగా, కార్యకర్తగా, హార్డ్ కోర్ ఫ్యాన్గా ఏం చెప్తారు? మీకు ఎట్లా ఉంటుంది? ఏది జరిగితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం, ఎంపీగా నిలబడడం, పవర్ షేరింగ్ లేకపోవడం, కొన్ని సీట్లే ఇచ్చి జనసేనకు ఓట్లు రప్పించుకోవడం. ఇదన్నీ అపోహ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదు. దాని గురించి అసలు మేము ఆలోచించం కూడా. అసలు ఇది 100% అండి. మా నాయకుడి గురించి మాకు తెలుసండి. మేము 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం. ఆయన ఏ టైపుగా ఉంటారో, ఏం చేస్తారో అన్ని ప్రతీదీ ఏ టు జెడ్ చేస్తారు. ప్రతి విషయాలు కూడా మాకు చెప్పే చేస్తారు. ఆయన ఇండివిడ్యువల్‌గా కూడా ఏ నిర్ణయాలు తీసుకోరు. అందరి అభిప్రాయాలకు గౌరవిస్తారాయన. ఈరోజు జగన్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది. దానికి 80% శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియజేశారు ఆయన చేసే పనులు కూడా. అందులోనే ఆయన ఇచ్చిన పిలుపు బాయ్ బాయ్ వైసీపీ అని. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ. నిజంగా అది ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవర్ షేరింగ్ ఉంటుంది. 2024లో టీడీపీ, జనసేన అలయన్స్, బీజేపీ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ మంత్రులు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల మీద విమర్శిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు ఎట్లాగా ఎదుర్కోగలరు? ఏండి, ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఎదుర్కోవడం మొదలుపెట్టారు. వ్యక్తిగత దాడి. ఆ వ్యక్తిగతంగానే ఎవరి మీద దాడి చేస్తే వాళ్ళు తగ్గుతారు, వాళ్ళు అభద్రతా భావం వచ్చి కొద్ది తగ్గుతారని దురుద్దేశంతో వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కానీ మా నాయకుడు ఎంత వ్యక్తిగత దాడి చేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో ఆయన తిప్పి కొట్టుతున్నారు కూడా. అదే వ్యక్తిగతంగా మేము కానీ మొదలెడితే మాకున్న సోషల్ మీడియా వాళ్ళలో ఎవరు లేదు. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నలుమూల యూత్ అంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. ఒక్కసారి ఆయన కాంట్రవర్సీకి వెళ్ళి వాళ్ళు వ్యక్తిగతంగా దూషించిన ఒక్క మాట చెబితే చాలు మొత్తం మటాస్ అయిపోతారు ఈ వైసీపీ మంత్రులు కానీ. అందుకని ఆయన గౌరవప్రదంగానే చేయాలనే ఉద్దేశంతో ఉన్నారండి.